ఇప్పుడు జీవితపు ఉపాహారాల లిస్టు మొత్తం ఇడ్లీ, దోశ, మైసూర్ బజ్జీ, గారె, ఇంకా ఏదన్నా ఉంటే కొంచెం స్పెషల్ ఊతప్పం, లేకపోతే రవ్వ దోశ. అవి కొన్ని చోట్ల దొరికితే కొన్ని చోట్ల దొరకవు ఊతప్పం, రవ్వ దోశలు. ఇక జీవితం అంతా ఏంటా అంటే దోశ, ఇడ్లీ, పూరి, ఇక ఇవే ఇలా జరిగిపోతూ ఉందన్నమాట. ఇదివరకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు, వాళ్ళు చక్కగా ఏ సందర్భానికి ఆ సందర్భానుసారంగా ఉపహారాలు చేసి పెట్టేవాళ్ళు అన్నమాట. దీనివల్ల అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు, 40 రూపాయలు పెడితే 50 రూపాయలు పెడితే ఆయా ప్రాంతాలను బట్టి ఉన్న ధరలను బట్టి వెళ్ళి తెచ్చుకోవడం, తినడం అన్నమాట. మరిగే మరిగే నూనెల్లో అవి ఏపి ఇస్తూ ఉంటారు. అలా నూనె కారుతూనే ఉంటుంది. అవన్నీ తెచ్చుకుని పార్సెల్స్ ఇంటి దగ్గర పెట్టుకుని తిని వాటి ద్వారా మళ్ళీ ప్లాస్టిక్ వ్యర్థాలను వృద్ధి చేసి ఇలా సాగిపోతుంది ప్రతి మనిషి జీవితం కూడాను. ఏంటయ్యా ఈ జీవితంలో అంటే ఇక చెప్పాల్సింది ఏమీ లేదు, ఓన్లీ దోశలు, ఇడ్లీలే. ఇక ఇలా ఎంతకాలం అంటే ఇవి తిని ఇప్పటి వరకే చాలా వరకు భారతీయుల సంస్కృతిలో ఉన్న యువకులు అయితే ఏంటి, కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు అయితే ఏంటి, అందరూ కూడా చాలా బలహీనంగా మారిపోయారు. అసలు చాలా వరకు చెప్పాలంటే ఏదో తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం తప్పితే ఈ ఉపహారాలు లేకపోతే ఈ బయట ఫుడ్ తిని చాలా వరకు నీరసించిపోయారు జనాలు. ఇంకా ముందు ముందు ఇక వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎవరో ప్రత్యేకంగా రావాల్సిందే తప్పితే ఇంకా శక్తివంతంగా మనుషులు ఉండడానికి ఎటువంటి అవకాశం లేదు ఈ ఆహారాలు తినడం వల్ల.